అవి నువ్వేం కోరుకున్నావురా? ఆ గయ్యాలు మన వాడకు రావద్దని కోరుకున్నాను. ఆడినా నువ్వు? నేను కూడా ఆ గయ్యాలది మన వాడకి రావద్దని కోరుకున్నా. మా తల్లి ఎంట్రైనా వాడకట్టకి. ఏందిరో ఏమో పొద్దుగల నీ కళ్ళు నా మీద పడ్డాయి. ఎంత రావద్దనుకున్నానో వచ్చినావా? నేనత్తే నీకేమైతుందిరా? ఎవరి కొంప కేసరి వేసినావో ఇయ్యాల. ఏంద్ర కర్రోడా నన్నే గంత మాట అంట వారా? చెవులు వీకి చేతికిత్తే అరిసెలు అప్పాలు ఆడుకోవాలా బాడుకావు. నీతో పెట్టుకున్న చూడు నాదే తప్పైంది. రేయ్ నా గురించి తెలిసే మాట్లాడుతాను వారా? నాతో లొల్లి పెట్టుకోవాలంటే ఓ రేంజ్ ఉండాలిరా. వెనక జబ్బలేదు గుద్దింది అనుకో దెబ్బకే అబ్బానాలి. జట్ట బాడుకావు. ఈ బాడుకావుతో లొల్లి పెట్టుకున్నాడేమో కానీ నేను సప్నాలు ఇంటికే ఓడి మర్చిపోయినా. నా మతి పాడుగాను పోతాను చూడు మానవ లేక. సప్నా ఓ సప్నా ఏందే? ఏం చేస్తానవే? ఏముంది? ఇంకా పని తీరలేదా అని? మీ తమ్ముడు ఇప్పుడే షేర్లకు వేయండు. ఆయన అటు వేయిన తర్వాత నేను పని చేసుకుంటూ మొదలు పెట్టిన. ఇక రీల్స్ చూసుకుంటా కూర్చుంటావా? ఆహా నీకు అట్లా అనిపిస్తుందా? మరి లేకపోతే ఏంది? ఇగో నా రీల్స్ ముచ్చట పక్కకు పెట్టి అసలు నువ్వు వచ్చిన ముచ్చట ఏందో చెప్పు. మా చెప్తానే చెప్పడానికి వచ్చిన ఓపిసానా. ఈ వాడకట్టోళ్ళందరూ నీ గురించే మాట్లాడుకుంటారు కాదే. ఏంది? అయినా ఈ వాడకట్ల మాట్లాడుకోవడానికి నేను ఏం తప్పు చేసిండే? ఏవైతే నా గురించి మాట్లాడింది దాని పేరు చెప్పా నాకు. నువ్వు బక్కలచ్చక షాపింగ్ పేరు చూసినావు మొన్న. నువ్వు కూడా పక్కింట్లో జాంకాయలు దొంగతనం చేసినావట. ఓవ్వా వాడకట్టోళ్ళు అందరూ చెప్పుకుంటారు కదా నీ గురించి. ఆ వాడకట్ట నాకు తెలిసింది ఇవ్వలే, అది ఒక్కతే ఉంది. అంటే ఏ పాట అదే వాళ్ళందరికీ చెప్పినట్టుంది. అదే చెప్పింది ఏం విరగనట్టు ఏం పడి వచ్చింది మళ్ళా. ఆగు ఆ బక్కది నాకు అలవాటు సంగతి నేను చెప్తా. ఇంకేమన్నది నా గురించి? ఆ తిట్లు పాడుగా రోత తిట్లు. నాకైతే గింత మతి లేదే. అక్కడ ఇక్కడ చెప్పే అలవాటు అసలు నాకు లేనే లేదు. ఎరికేనా? అక్కడ చెప్పే అలవాటు అసలు నాకు లేనే లేదు. ఏమో నవ్వా మళ్ళా మీరు ఒకటే. ఇద్దరు ఏడివైనా కలిసి చేస్తారు. మధ్యలో నాకెందుకు వచ్చిందండి వయ్యారి. నువ్వైతే పోయే నేను దాని సంగతి చెప్తా. మొన్ననే షాపింగ్కి అయినప్పుడు దానికి బిర్యానీ కూడా తినబెట్టిన. బిర్యానీ తిన్న నోటితోని గన్ని మటల మీద ఉట్టి చెట్లు చెప్పిందే ఆ పక్కది. అదైతే నాకు గలవని దాని సంగతి చెప్తా. సరేనే నేను పోతా మరి. అవి అవతల నాకు పని ఉంది. ఇవి ఎవ్వి మనసులో పెట్టుకోకు సరేనా? నాకేం మనసులో పడతలేదు. ఈ పక్క ముందు నా గురించి ఇవన్నీ ఎట్లా మాట్లాడింది. ఇది అడిగేదాకా నాకు అస్సలు మనసులో పడ్డది. ఇది నాకు ఎప్పుడు కలుగుతానేమో. ఓ లచ్చక్కో ఏం చేస్తున్నావు? వచ్చినవానేగా ఏ సంగతి చెప్పిగా. ఏం పుట్టింది? నన్ను చూసి గంటగానే అవుతాను. అది చెప్పినట్టే నువ్వు చేసినట్టే. ఏమైతే ఏం చెప్పిందే? నేనేం చేసిన? అవల్లో నీ దోస్తు సప్పున. నాకే దోస్తుగా నీకైతే దోస్తు కాదా అని తిప్పబడితే ఇట్లా. అది అన్న మాటలకు దోస్త్ అని చెప్పడానికి నా మాన అనిపిస్తుంది. ఎరికేనా? అగో గంటగానం అదేమన్నది. అవు గాని అది నువ్వు కలిసి పుల్లలు పెట్టుకున్నారే గంటగానే పడతాను. దొండు కలిసి ఉందరు కదా. అది నా జోలికి వచ్చిందనుకో పప్పు గుర్తు దాన్ని పనులు రాలగొట్టేదాన్ని. నిన్న నీకు చెప్తాను ఆ నెలాడి.
అవునే ఉన్నది ఉన్నట్టు చూసినట్టు చెప్తాను. అది అన్నదా లేకపోతే నువ్వు పుట్టిస్తానవా? నీ కథ నాకేం తెలుస్తలేదు. నిజం చెప్పమ్మా, లేదనుకో దాని సీకెంట్కల్ నీ సీకెంట్కల్ పట్టి రోడ్డు మీద కిగ్గు ఖర్చు కొడతా అనుకుంటాను అమ్మలాడి. గంతక నేను తెచ్చుకుంటా. గట్ల కాదక్క, మొన్న మీరిద్దరు కలిసి షాపింగ్కి వేయరా? అరే ఎట్లా జరిగింది అని అడిగిన గంటే. ఒవ్వ భూత పురాణం రోజు తిట్లు తిడతాను నిన్ను. తిట్లు ఇజ్జదక్క తిట్లు. నువ్వు వద్దేనే షాపింగ్ అయితే పోయినవే, ఇంకేమన్నా చెప్పిందానే? ఏం లేదక్క, మీరిద్దరు కలిసి షాపింగ్కి వేయరా? అక్కడ 4 షాపులు తిరిగిరాట. ఏ చీర చూసినా ఏది మంచిగా లేదు, ఇది మంచిగా లేదు, అది మంచిగా లేదు అన్ని వారెత్తానమాట. కొద్ది తిట్లు తిడతాను భూత పురాణం. ఆ తిట్లకు అగ్గిదలుగా నువ్వైతే ఎట్లా పడతానువో ఏమో. నవన అయితే చెవులలో దూదులు పెట్టుకున్నా కదక్క, రక్తం వారుతుంది తిడతాను నిన్ను. అట్లనా? అట్లా తిట్టింది అది? ఇంకా అదే అన్ని చీరలు మెచ్చులేదు, ఏ షాప్ అయినా మెచ్చులేదు. ఇగో కాదే అక్క, నాకు ఇంకా పెద్ద పెద్ద షాపులు ఉన్నాయి, ఇంకా వేరే షాపులో పోదామని నన్నే గుంజుకపోయింది అది. ఇంకా నాయన్ని సాడీలు చెప్పిందా అది? చెప్పిందక్క. ఏమనుకుంటాను నేను కదా చెప్పక్క, అక్కడ ఇక్కడ అక్కడ ఉన్నట్టు చెప్తా అక్క. అబ్బో దీని కాళ్ళు మండో. ఇంకా నాయన కన్ని సాడీలు చెప్పిందా అదే? ఏ చీర మెచ్చులేదు, ఇంకా 10 గల షాపులు తిరుగుదా అని నన్ను ఎంబడి పెట్టుకుపోయింది. ఆకలి అయితే అంటే కూడా ఇనలేదు అది. అయ్యో చెప్పుడు మర్చిపోయినా కాదక్క, అదే బిర్యానీ కూడా తినబెట్టిందట దాని బొందామురుగా. అవునా? ఏ ముఖం పెట్టుకొని తినిపించింది అట్లా బిర్యానీ? ఓ బొక్కలు కొద్ది తిన్నా అని చెప్తాందా? పోసి దీని కండ్లు మండో, ఇంకా బిర్యానీ తినిపించినా, ఇంకా బీర్లు రాపించినా అని చెప్తా. అయ్యో ఇంకా బీర్లు అందేది అక్కో, మానం పోతుంది సపడే ముఖం గాల కదనే. ఇవన్నీ పుట్టించిందా? సంగతి చెప్తావు నువ్వైతే. ఏమో అక్క, బిర్యానీ అయితే నువ్వు తిన్నావో తినలేదో దేవునికి ఎరక గాని, నువ్వు అక్కడ ఏ శరీరంలో కూర్చున్నావా చల్లగా ఉంటది అన్నావా? కింద కారు మాట్లాడింది ఆనే ఉప్పుగల్ల మొక్కబుది. అదే ఎసురులో కూర్చుందామంటే ఆడిపోయేసరికి మొగబాయిలు గాలు కూర్చున్నారే. ఆడ అద్దె ఏమద్దా నేను రెక్కబట్టి కచ్చిందే. ఏం చెప్పమంట అక్క, చెప్పుతే ఈ రామాయణం ఒడిచేదే కాదు. నేనేమో ఈడే ఆడ అస్సలు చెప్పా, ఎరికేనా? అమ్మో అంత పెద్ద మాటలాంటిదానే? దాని సంగతి సీఫ్ర అనుకొని చంపుతా. పోరి పాపం ఎందుకు ఒక్కదాన్ని పోతాను రాయ అక్క అంటే ఇంటికాడ ఉండి ఏం చేయాలని దాన్ని ఎంబడి పోయినందుకు గిన్నె పుట్టించిన. అదే దీని కళ్ళు మండ, దీని కళ్ళలో కాకులు ఓడవా, దీని కళ్ళలో జిల్లెడు వాళ్ళు పోయా. అందుకే అక్క మంది మాటలు పట్టుకొని మారవాని పోతున్నట, మళ్ళీ వచ్చేసరికి ఇల్లు కలినట్టుంది మీ కథ కాలిపోను. ఏందా పోరి కంత పెద్ద మాట అనబడుతుంది నువ్వు కూడా? మరి లేకపోతే ఏందక్క, అది రమ్మని ఎగేసుకొని పోతివి. మందిలా మానం తీసే మాటలు మాట్లాడింది ఎరికేనా? అది రమ్మన్నదని ఎంబడి వాడు పోయినందుకు సుట్ట కోసం కొంపని కాలు పెడతాను అది. సరే అక్క నేను పోతా, నేను అన్నట్టు మళ్ళీ దాంతో అనకు సరేనా? నేను పోయేస్తా మరి. నా కడుపు చల్ల పడ్డది, లేకపోతే నన్ను ఇడిచిపెట్టి వాళ్ళు ఇద్దరు పోతారు. ఆగమ్మ నువ్వైతే పో, అది గన్ని మాట్లాంటదా అని నన్ను? ఆగమ్మ మొక్కి సిబిరి పట్టి ముఖం అంతా దూరుతుంది. దీని కండ్లు మండ. అమ్మ తోడే నువ్వైతే మండే అంట మండు. దీని మొక్కి సిబిరి అనుకోని చంపితే దీని ముఖం అంతా చెడిపోవాలి. ఆగమ్మ ఆగు, నేను అత్తారా ఏదో పోరి పోతాను ఒక్కతా నేనెంబడి పడిపోతే నన్ను గింతేసి మాట్లాడతా. ఆమె నీ కళ్ళు మండ. ఆగని సంగతి చెప్తా. ఒకటి ఊరకొక నన్ను చూసి బాగా మరుగుతుందట, దాని సీటు చింతపండు వేద్దామని పోతున్నా. అయినా నువ్వెడిపోతున్నావు? తిన్నది గిట్లా కడుపులు ఇవ్వడలేదా? చేతులు కూడా ఏం లేదు పోతాన్న వేట బయలెళ్ళి. అబ్బా దీని బల్పు చూసినావా? అది నాకు బిర్యానీ తినిపించినా అని నాకు గంత కుళ్ళుకుంటాంది. ఓస్ని పాపం పాడగాను నా కడుపు ఎందుకు ఖరాబ్ అయింది? ఊళ్ళో తెల్ల పంది ఉన్నదట, అది మేకప్ వేసుకొని వస్తుందట. అది నాకెదురైంది పుసుక్కన. దాని ఈ సాగు చేద్దామని నేను వచ్చిన.
దాని పండ్లు మొత్తం సాగు చేద్దామని చూస్తానా. తింటానవా? అమ్మ బక్కదానా, ఇప్పుడు నువ్వు అన్న మాటలన్నీ నన్నే కదా, నా పనులు రాలగొడతావా నువ్వు? అవునే బక్కదానా, నీ జోలికి వచ్చింది ఆడతాకి వచ్చిందే, నన్నే తెల్ల పొందన పడుతుంది. మొన్ననే కాదు నిన్ను షాపింగ్ తీసుకొని నీకు మంచిగా బిర్యానీ తినబెట్టినా. గా తిన్న నోటితోని తిన్న విశ్వాసం కూడా లేకుండా నన్ను అన్ని మాటలు ఎట్లా అన్నవే? నీ నోట్ల పొక్కులు పడవా ముదనష్టం దానా, బక్క ముఖం దానా. అబ్బ మొద్దుదానా, గంతేసి మాటలు మాట్లాడుతున్నావా? నీ నోట్ల 3 బదుల కాడ దుబ్బపోయా. నిన్ను చూస్తే ఏరుగా కూర్చున్నాడు కూడా లేవడు కాదే. అవునే, నీ చెత్తను చూసుకొని ముడతానువా? ఆ చెత్త ఎందుకే? నీ చెత్త గంగల పోను. నీ చెత్తను కొంటావాయి అక్కడ పోతే 2 లగ్గాలు వెళ్తాయి కాదే. అసలు దానికి 4 చెప్పులు కూర్చొని మెడకాయాన్ని. ఓ బక్కదానా, నాకు కానీ తిక్కరేగింది అనుకో, నీ గుండు గీకి చేద్దానికి సున్నం బొట్లు పెట్టి కర్రెగాడి మీద ఊరంతా నింపిస్తా. గాడిది ముఖం దాన్ని ఏమనుకుంటానే? నీ ముఖంలో నా పాత చెప్పు. ఓ బోసిడుదానా, చెప్తాను కొడతావా? నా పాత చెప్పుకున్న సిరి లేదు నీకు. ఓ చీర పెళ్ళదన్నా, నా చీరకున్న చీర లేదు కాదా నీ ముఖానికి? తపాల ముఖం పెట్టుకొని ఉన్నావు. నా తపాల ముఖం కాదే, నీది ఉబ్బుడుగల్ల ముఖం. నీ ఉబ్బుడుగల్ల ముఖం మీద మన్నుపోయా. నన్ను ఎంత మాట అన్నవే? నాది ఇప్పుడు ముఖం కాదే, నువ్వే ఏదో రోగం తగిలిన దాని లెక్క ఎప్పుడు బరతోగ లెక్క ఎండిపోయి ఉంటావు. నిన్ను వాతి పెట్టా. అయినా నీ అసలు ఆడదాన్ని పొయ్యిల కట్టబట్టి ఊరంతా తురికించుకుంటే కొట్టాలే. నిన్ను ఇంచానికి ఈరుగాడు ఎత్తుకపోను. అబ్బా, నన్ను గంది మాట్లాంటావా? నిన్ను ఎత్తుకపోను. నల్ల ముఖం దానా, లేకుడు ముఖం దానా, గన్ని మాటలు ఎట్లా బుద్ధి అవుతుంది నీకు? మానలేదు నక్కిత్తు పొయ్యిలెక్క పొట్టుకు అన్నట్టు మాట్లాడుతున్నావా నువ్వు? అది చూడు ఎట్లా మాట్లాడుతుందో. ఇంత చాలా ఇక్కడ కూడా చెప్తున్నావు తెలుసా? మాట్లాడక నీ అమ్మ బోడమ్మకున్నాడా? వాడు అచ్చుట్లో బతికిపోయినవి అమ్మ, లేకపోతే నీ ఈపు చింత పని చేసినాడు చేస్తావు నేను అనుకుంటున్నావే అమ్మ. లేకపోతేనా నీ సంగతి ఇంకా మంచిగా చీపు రట్ట అనుకొని చెప్పు అనుకొని పెడతావు. నా బాగా చల్ల పడ్డది, ప్రశాంతంగా ఉంది. చూసిర్రా అల్లు పెట్టుకునేకి ఎంత సంబరం అవుతుందో. పెళ్ళ మగడు మధ్యలో వచ్చి మొత్తం తుక్కు అయిందో. సరే కానీ నేనైతే అక్కడి మాటలు ఇక్కడి మాటలు అక్కడ అస్సలు చెప్పరు. పోతాన్నా. ఇడుగు నల్లి కుట్లోడా, నీకేం తెలుసు అని మాట్లాడతానా? నన్ను కానీ నల్లికుట్ల దాని దగ్గర నుండి పట్టుకొని వస్తానవా? నీ కండ్లు మండ. నేను నల్లి కుట్లో కాబట్టి నీవు నిగులుతానే. ఊరంతా పోయి రోడ్డు మీద ఇజ్జత్ దిత్తానే ఉన్నది. సెకండ్ కల్ పట్టుకుంటా అని నువ్వు ఆడదానివే గాడిది ముఖం నడు. నీ సంగతి చెప్తా. నువ్వేంద్ర నా సంగతి చెప్పేది నల్లి కుట్లోడా? నువ్వు నడు ఫస్ట్. నీ సంగతి ఎందుకు నడు. నువ్వు ఎప్పుడు మందికి సపోర్ట్ చేస్తావని సపోర్ట్ ఎందుకు పెట్టావురా? అది మాట్లాడింది నీకు తెలుసారా? మొన్న దానికి నా పైసలతో దానికి బిర్యానీ పెట్టిన. అయినా కానీ ఆ పక్క ముంట నా గురించి ఎన్ని మాటలు మాట్లాడిందిరా? దానికి సపోర్ట్ చేస్తాను. దానికి సపోర్ట్ చేసుడు కాదే, రోడ్డు ఇజ్జత్ పోతుందని చెప్తానా. చెయ్యి నా బతుకుల పోయా. అది ఇజ్జత్ తీస్తుందని చెప్తే నా ఇజ్జత్ మొత్తం తీసేది రోడ్డు మీద. ఇది కడుపు కాదా, ఇది కొంటామని గాడేముండ. ఇంత గట్టి కొట్టిన వింది రోడ్డు మీద ఇజ్జత్ పోతుందని. అవ్వ చూడు, అరే ఇట్లా కాదే. నువ్వు నన్ను కొట్టినావు, సంబరం అయింది కదా. అయితే కానీ నీకు లచ్చక్కకు ఏం నువ్వులేంది గంతగానో రోడ్డు మీద ఇజ్జత్ పోయేటట్టు కొట్టుకున్నారు. ఆ సప్న గురించి నీకు తెలుసు కదా, అసలు ఏం జరిగింది నీకు తెలుసా? నువ్వెన్ని చెప్పినా కానీ నేను అయినా నువ్వు మధ్యలోకి వచ్చి నన్ను ఇంటికి తీసుకొని వచ్చినావు కానీ, లేకపోతే ఆ బక్కదాన్ని చీర చింత గట్టేదాన్ని. అవునే, నువ్వు లచ్చక్క ఎంత మంచి కలిసిపోయి ఉంటారే. ఒక కంచెలో తింటారు కదా మీరిద్దరు. అసలు ఈ నొల్లంత ఏడొచ్చిందో తెలుసా అని అడుగుపో, లచ్చక్కని అడుగుపో. అట్టే రోడ్డు మీద ఇజ్జత్ మానాలు పోగొట్టుకుంటా ఇజ్జేసుడు అజ్జేసుడు, మళ్ళీ అక్కడ నన్ను కొట్టుడు. ఇంటికి వచ్చిన తర్వాత ఎందుకే ఇదంతా? కరెక్ట్ తెలుసుకోవాలంటే ఆ పోయి ఆ లచ్చక్కని అడుగు.
రోడ్డు మీద సిగ్గలు పట్టుకొని కొట్లాడుతాను. ఇప్పుడు గింతగానో లొల్లి పెట్టుకున్నావు. నేను ఆమె దగ్గర కోను, నువ్వే పోయి అసలు ముచ్చట ఏందో తెలుసుకొని రాపో. ఓహో, ఈ కథ ఏదో మంచిగా ఉంది. సూపర్ చేసింది మీరిద్దరు, తిన్నది మీరిద్దరు, తిరిగింది మీరిద్దరు, ఆఖరి కొట్టుకుంది కూడా మీరిద్దరే. అలా నడవ నన్ను పోయి అడుగుంటా కానీ ఇది ఎక్కడ పద్ధతి అయితే? నువ్వు పోయి అడుగు, నీకే విలువ ఉంటుంది. పిసదానా పోయి అడుగుపో, ఏం కాదు, నేను చెప్తాను కదా నీకు. అవును కదా, అసలు మేము ఇంత మంచిగా ఉంటున్నాం, గిట్ల ఎట్లా అయిందో నాకు కూడా అర్థమవుతలేదు. సరే, అసలు దీనికి కారణం ఏంటిదో నేను అక్క దగ్గరికి పోయి తెలుసుకుంటా. సరే, నువ్వైతే బోలుతో ఇల్లు ఊడుకొని పోతాన్నా, దీనేశాలు ఆఖరి కొడుతుంది తిడిది మళ్ళీ బోల పని చెప్తున్నావా అని తపాల ముఖం దానా. అబ్బా రూపా, మంచిగా కలిసినవే లచ్చక్క. నువ్వు నా గురించి దీంతో ఏమని చెప్పినావు? నేను పక్కింట్లో అందరి ఇళ్ళలో పోయి జామకాయలు దొంగతాను చెప్తున్నాను చెప్పినావా? నీకు ఎట్లా చెప్పబుద్ది ఎందుకు అట్లా దాంతో? అబ్బో అవునే, షాప్కు పోయినా బట్టలు నాకు సెలక్షన్ రాదు, నీకే వస్తుంది. నాకు బిర్యానీ తినిపించిన, ఫ్యామిలీ ప్యాక్ తీసుకున్నా, అంత అదే తిన్నా. నువ్వు దీంతో చెప్పినవాడు కానీ నువ్వే పెట్టినవానే పైసలు, నేను పెట్టలేదానే. ఏంది అక్క, నేను నిన్ను గట్లా అన్నంటే నువ్వెట్లా నమ్మినవే? నాకే సోపు ఇవ్వలేరని నేను మీ తమ్ముడు పైసలు ఇచ్చినాక నిన్ను తీసుకొని పొమ్మన్నాక నేను పోయిన షాప్కు. నేను గట్లట్లా చెప్తానే, ఆయన నీకు ఎవరు చెప్పారు అక్క నేను గవర్ని మాట్లాడినానని? నీకెవరు చెప్పిర్రే? నాకు ఇది చెప్పింది, నువ్వు అట్లా అన్నావని. నా గురించి నీకు తెలియదాయే? అయ్యో పోరు ఒక్కది పోతున్నా, నేను ఎంబడి వాడు వచ్చినందుకు నా గన్ని సాడీలు చెప్తావాయే. దీంతో చెప్పినవాడు కదా, ఉన్నది అడుగుదాన్ని ముఖం పట్టుకొని. ఓ అక్క, ఇదే నాకు కూడా చెప్పింది లచ్చక్క గిట్లన్నది గట్లన్నదని. అవునానే, నీకేం తక్కువ వేసినా దానికి నాకు ఎక్కించి చెప్పినవే? నీకు ఎందుకు అట్లా ముట్టించినవే మా ఇద్దరి మీద? కళ్ళు ఓర్వలే, నీ కళ్ళు పాడవాడ ఇట్లా కాదే. ఎవరేమి లొల్లి గత్తారాను బాగా లొల్లి పెట్టుకుంటారా ఇక్కడ నా ముంగట? అవును చెప్పిన, ఏం చేస్తారే బరాబరి చెప్పిన. మరి లేకపోతే మీరు ఇద్దరు పోతారా ఊక్కుంటా షాపింగ్ కి? నేను అద్దానే నన్ను ఇడిసైతే పోయి అయితే మీరు అందుకే చెప్పిన, ఏం చేస్తారే? అది మన ఇద్దరం పోతే దాని కళ్ళు ఓర్వలేదే. అవును ఓర్వలే, ఏం చేస్తావు ఇప్పుడు? అట్లా కాదే, నిన్ను ఫస్ట్ రమ్మని చెప్పిన, నా దగ్గర పైసలు లేవు నాకు వెళ్ళాయి నేను రాను అని నువ్వే కదా అన్నావు. అన్నాక మేము ఇద్దరం పోయినాం, అదినికే గిద్ద కదా కడుపు మంట అయిందా? దీనికి చెప్పినవానే? దీనికి నీకన్నా మొదగా దీన్ని అడిగినాక దీని దగ్గర పైసలు ఇవ్వన్నది నల్లికొట్లది. అమ్మ తోడు, నాకు ఇప్పుడు అర్థమైంది. ఏం అర్థమైంది? అయితే నిన్ను పిలుస్తా రాలేదని నన్ను తీసుకుపోయిందా అని మా ఇద్దరు పుల్లలు పెట్టించినవా? అరే చెప్పనే పడితే పుల్లలు పెట్టించానని నేను తీసుకోవాలి ఎవడద్దానడే నాకు చెప్పిందా? అట్లా కాదు అక్క, దీన్ని తీసుకోవడానికి అంటే నీకు బచ్చార్జీలు పెట్టుకొని అన్ని వేసుకొని నీకు మేము కొని ఇస్తామా? మాకేం అవసరం వచ్చింది? ఇదంతా లొల్లేంది ఇప్పుడు కాదు, చెప్పు తాగు. మీరిద్దరు ఒకట కాదు, అయినా మీరు అసలైన ఆడోళ్ళు అయితే నేను మధ్యలో వచ్చి చెప్తే మీరు లొల్లులు పెట్టుకుంటారు. ఎవరన్నా లొల్లులు పెట్టుకుంటారు చెప్పుర్రి. కొండకూడదు ఉన్నాక ఎంత మంచి సంవత్సరం మీరు సొక్క అని పుల్లలు పెట్టుకుంటే భయపడుతుంది కాదు నీ అక్క కాదు ఏం చేస్తావే తొక్కుతా ఇక్కడ అమ్మ నీకు ఇప్పటిదాకా చెప్పిన కాదు, అడిగి రమ్మంటే మళ్ళీ నొల్లి షురు చేసిర్రు. ఇక మీరు మారరా అని ఇజ్జత్ తీసి గజ్జ కట్టుకుంటారు ఇక్కడ. తెల్లారితే ఒకళ్ళ ముఖం వాళ్ళు చూసుకుంటారు, మంచి దోస్తులు మీరు. ఎందుకే లచ్చక్క నువ్వు కూడా గిట్లా అవక్క, నువ్వెందుకు ఇట్లా చెప్తాను? చూడన్నా ఇద్దరు వచ్చి నన్నే కొడతారు. కొట్టుడు ఎక్కడిది అక్క, మీరు మంచి మంచి కలిసి ఉంటారు, మంచిగా ఉండాలి. ఇప్పుడే సంసారం లెక్క చెప్తాను. నువ్వు సంసారివా? మంది సంసారంలో నిప్పులు వేయడానికి పోతున్నానే నీ లెక్కనే. అక్కడ ముచ్చట చెప్తాంటే ఏం ముచ్చట పెడతాను మళ్ళీ. మీరు చిన్నప్పటికి వెళ్ళి దోస్తులు తెల్లారు చేస్తే ముఖాలు చూసుకుంటారు. ఎందుకు మీరు మీరు ఇచ్చేది తీసుకొని గజ్జ కట్టుకుంటారు? చక్క ఎక్కడో అక్కడ ఎవరు నడు నడు నువ్వు నడు
మీరు ఇక మారారా మీరు గింతే మేము ఇక్కడ ఉంటే మా శవుడు గిల్లు మాట అరే పోదాం పాలు లాస్ట్కి పోరగాళ్ళకి కూడా అలసి అయిపోయింది. మరి కాకపోతే నువ్వు చేసే పనులు గిట్ట పడదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభయ్ ఆర్ట్స్. చూసారు కదా వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గట్లని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ గంట ఇట్లా కొట్టుర్రి.